హాయ్ హలో అందరికీ నేను వచ్చేసి బ్రింజాల్ అండ్ క్రాబ్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కచ్చాపచ్చాగా వేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ అనమాట. పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ అలా ఆయిల్లో వేయించుకొని తర్వాత వచ్చేసేసి ఇది వేగుతూ ఉన్న టైంలో వచ్చేసేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం రెడీ చేసేసి వేయటం జరిగిందనమాట. ఈ మూడు మా పాప వేపుతూ ఉంది. ఈలోపు నేనేం చేశానంటే ఆల్రెడీ క్లీన్ చేసినటువంటి క్రాబ్స్ని మళ్ళీ నిమ్మకాయ పులుసు వేసి బాగా ఒకసారి క్లీన్ చేశాను అనమాట. ఎందుకంటే బాగా క్లీన్ చేసుకోవాలి అసలు క్రాబ్స్ని, ఎందుకంటే నాచు అవన్నీ పట్టేసి ఉంటాయి అనమాట వాటి లెగ్స్ చుట్టూరు. అవన్నీ మళ్ళీ పోవాలంటే బాగా చేద్దామనేసి బాగా నీట్గా మళ్ళీ క్లీన్ చేసేది అక్కడ పెట్టాను అనమాట. మా పాప చూడండి ఎలా తిప్పుతా ఉందో. సో ఇంకా తర్వాత అవన్నీ దాంట్లో పడేసేసి నీట్గా మొత్తం యాక్చువల్గా ఇవి ఫస్ట్ కొంచెం పసుపు మసాలాలు ఇవన్నీ వేసుకుని ఉడకబెట్టుకుని కూడా ఉంచుకోవచ్చు అనమాట. కానీ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పారు. అందుకనే ఇలా ఇదిగో కల్లుప్పు పసుపు ఇవన్నీ వేసేసి బాగా తిప్పేసేసి కరివేపాకు ఇవన్నీ వేసి క్యాప్ పెట్టేసేసాను. ఆ నీరంతా దిగేసి శుభ్రంగా ఉడుకుతూ ఉంది. ఉడికిన తర్వాత ఏం చేశాను ఇంకా అది అలా ఇలా తిప్పేసేసి దాన్ని మొత్తం మీద తిప్పేసేసి ఇప్పుడు బ్రింజాల్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ముందే వేస్తే పీస్ పీస్ అయిపోతాయి అనేసి కొంచెం ఉడికాక వేసాను. అది అలాగనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ క్యాప్ పెట్టి కొంచెం బాగా మగ్గనిచ్చాను అనమాట.